ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఆ నాయకుడిది 45 ఏళ్ల రాజకీయ అనుభవం. 42 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి పార్టీ వీడేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీ అధిష్టానం మంత్రులు బుజ్జగించినా మనసు మారలేదు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని వీడి కార్యక్రమన్నట్లు తెలుస్తోంది. జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డి ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకుడిగా గుర్తింపు పొందాడు. 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుకాగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1984లో టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్లో కొనసాగిన జీవన్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా, 1 సారి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగిత్యాల నుంచి బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హస్తం పార్టీకి మద్దతుగా ఉండటంతో విభేదాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీపై, జగిత్యాల ఎమ్మెల్యేపై జీవన్ రెడ్డి విమర్శలు చేస్తూ వస్తున్నారు. పార్టీ గుర్తింపు ఇవ్వటం లేదని మనస్తాపం చెందిన ఆయన మున్సిపల్ ఎన్నికల తర్వాత అందులో కొనసాగటం కష్టమని బహిరంగంగానే వెల్లడించారు. పార్టీ మారటానికి కారణం సంజయ్ కుమార్ కాదా అంటూ ఆయనపై నిప్పులు చెరిగారు. జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమన్నట్టు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుసా అని అడుగుతుంది. 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా, నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకోవటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పంటున్నా. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నం అవుతుండేనానే. స్టిల్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి సూచన తీసుకుంటాం. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రదారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఎన్నికెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రదారుడు అయితే ముందు కనబడుతుండే. ఆయన ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జగిత్యాలలోని ఆయన నివాసంలో సమావేశమై బుజ్జగించారు. తన నిర్ణయంలో మార్పు లేదని మంత్రులకు ఆయన తెలిపినట్లు సమాచారం. జీవన్ రెడ్డి ఆవేదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు వివరించారు. దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ పార్టీ కార్యకర్తల, నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తే తన భుజాల మీద ఎత్తుకుని పార్టీలోకి ఆహ్వానిస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వెల్లడించారు. 100% వస్తే ఆహ్వానిస్తానంటే నాకు ఒకసారి ఇట్లా పొమ్మంటే ఆయన దగ్గరికి నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాన్ని తీసుకొని వస్తాను. నేను అంత మంచి మనిషి ఆయన అంతా గౌరవం, నాకు నిజం గౌరవం. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు ఆయన దగ్గర. అలాంటి రావాల్సిందే రాజకీయాల్లో. మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తాను నేను. అసలు సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ బలం పెరుగుతుందని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది.